హుషారుగా స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాడు ఆనందరావు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా తన ఫ్రెండ్స్ అన్నట్టు తనకి లాటరీలో కారు వస్తుందా? ఆలోచనలతోనే చాలా హ్యాపీగా ఇంట్లో అడుగుపెట్టాడు. సీతని తన ఇద్దరు పిల్లల్ని చూసి, పండక్కి మనం షాపింగ్ చేయబోతున్నాం, తొందరగా రెడీ అవ్వండి, 10 నిమిషాల్లో మనం బయలుదేరాలి అన్నాడు. కంగారుగా ఆశ్చర్యంగా అంది సీత. అదేంటండి, పొద్దున్న మీరు వెళ్తున్నప్పుడు పండక్కి బిడ్డలకైనా బట్టలు వేద్దాం అని అంటే రూపాయి లేదు నా దగ్గర జీతాలు అందే వరకు అన్నారు. అప్పుడు నేను పోపు డబ్బాల్లో ఎప్పటి నుంచో పడుతున్న డబ్బులన్నీ మూటగట్టి మీకు ఇచ్చాను. మీరు ఈ డబ్బులతోటి ఫుట్పాత్ మీద బట్టలు కూడా రావన్నారు. ఇప్పుడు షాపింగ్ అంటున్నారు ఏమిటి అంది కంగారుగా ఆశ్చర్యంగా. నేను ఇప్పుడు నీకే వివరాలు చెప్పలేను. మన అందరం కలిపి 10,000 రూపాయల బట్టలు కొనుక్కోబోతున్నాం. ఎందుకో తెలుసా? పండగ కదా అన్నాడు. చాలండి, కలలు కానీ కంటున్నారా? మనం 10,000 ఖర్చు పెట్టి బట్టలు కొనుక్కోవడమా? మీరు చెప్పినా నేను నమ్మొద్దు అంది నవ్వుతూ సీత.